నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో నేతల అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ అభ్యర్థులు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వ్యవహార తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆశావాహుల్లో కూడా అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వలసలు వెళ్ళిపోవడంతో ధీలా పడిపోతుంది. కారు ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి దశరథ్. థ్యాంక్ యూ రాజశేఖర్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు ఇంతవరకు బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కటి కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థిగా చానపూడి సైదిరెడ్డి, మన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డితో పాటు మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సోదరుడు కంచెల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నప్పటికీ ఇంతవరకు ఆ అభ్యర్థులు ప్రకటించకపోవడంతో పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా బూర్ద భిక్షమయ్య గౌడ్, దీంతో పాటు పైల శేఖర్ రెడ్డి కూడా పోటీ పడుతున్నప్పటికీ అక్కడ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నేతలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించకపోవడంతో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజశేఖర్, ప్రధానంగా ఎవరెవరు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఎవరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది 2 పార్లమెంట్కి సంబంధించి? ఏదైతే నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి చూస్తే ముఖ్యంగా ఏదైతే మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి ఉన్నారో వారి సోదరుడు కంచెల కృష్ణారెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి దాదాపుగా బూర్ద భిక్షమయ్య గౌడ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఇంతవరకు మరి అది ప్రకటించకపోవడంతో కొంత నాయకుల కార్యకర్తల మధ్యన కొద్దిగా లోపం ఏర్పడి అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్.